హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. చిట్కా చాలా ఎక్సలెంట్గా అండ్ మైండ్ బ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో దీనికి ఉపయోగించేటువంటి ఆ మూలికలు ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అంగ పరిమాణం అనేది సహజంగా చాలా మంది మాకు చెప్తుంటారు, అంగ పరిమాణం మాకు చిన్నగా ఉంది, పెద్దగా కావాలి, ఇది పాసిబుల్ అయినా అని చాలా మంది అడుగుతుంటారు. వాస్తవానికి ఎలాంటి అంటే అలోపతిక్లో కానీ ఎలాంటి మెడిసిన్ లేకపోయినా కొంతమంది ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు టాబ్లెట్స్ ఏమో. ఆ టాబ్లెట్స్ ఆర్డర్ చేసుకుంటే టాబ్లెట్స్ ద్వారా అంగ పరిమాణం అనేది పెరిగే అవకాశం అయితే లేదు. ఒకవేళ మీరు అంటే అన్ని వాడినా కూడా రిజల్ట్ రాలేదు అని అనుకున్నట్లయితే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అవకాశం అయితే 100% ఆయుర్వేదంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎన్నో రకాలైనటువంటి సర్టిఫైడ్ లైసెన్స్ పొందినటువంటి ఆయిల్స్ ఎన్నో కూడా ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అయితే కొంతమందికి అది రిజల్ట్ వస్తుందా రాదా, లేదా ఇంట్లోనే కూర్చొని మనం తయారు చేసుకోవచ్చా, ఇది పెరుగుతుందా లేదా అని చాలా మంది. అయితే వయసు పరంగా కొంతమంది శరీర తత్వం అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది కుర్సుగా ఉంటారు, కొంతమంది లావుగా. అదేవిధంగా అంగ పరిమాణం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒక రకం. చాలా మంది అడుగుతుంటారు, సార్ పక్క వాళ్ళకి అంత ఉంది, నాకు ఇంతే ఉంది ఎందుకు అని. ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది అవసరం లేదు. ఒక్కొక్కరు శరీర తత్వాలను బట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఏజ్లో ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే చాలా మంది అడుగుతారు, అంగం ముడుచుకొని ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది. అంగం ముడుచుకొని ఉన్నప్పుడు చాలా మందికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే అంగ పరిమాణం అనేది అంగం గట్టిపడ్డప్పుడు ఎంత ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇది కూడా నిల్చున్నప్పుడు ఒక పరిమాణంలో ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒక పరిమాణంలో ఉంటుంది, పడుకున్నప్పుడు ఒక పరిమాణంలో కనబడుతుంటుంది. సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెంచుకోండి. అంగం ఎప్పుడైనా సరే మీకు చిన్నగా ఉంది అనేది ఎలా గుర్తించాలంటే అంగం గట్టి పడ్డప్పుడు అది ఎంత పొడుగు ఉంది అన్నది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు అంగ పరిమాణం కనుక చిన్నగా ఉంది అని పెంచుకోవాలని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిందల్లా లింగదొండ కాయలు. ఈ లింగదొండ కాయల గురించి నేను ఇంత ముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ముసలితనాన్ని తగ్గిస్తుంది, మంచి యవ్వనాన్ని ఇస్తుంది, బాడీ మంచి ఇమ్యూనిటీ కలిగిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ లింగదొండ కాయలు తీసుకోనండి. ఈ రెడ్ కలర్ లో ఉన్న కాయలు తీసుకోవాలి, గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ఇంకా పక్వానికి రావు. దీనిలో నీకు ఆల్రెడీ చెప్పాను మీకు. దీని యొక్క విచిత్రం ఏంటంటే దీని యొక్క గింజలు ఏవైతే ఉంటాయో ఆ గింజల్ని సేకరించాలి. ఆ గింజలు కూడా రెండు దిక్కుల శివలింగం ఆకారంలో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఓకేనా? అటు తిప్పినా ఇటు తిప్పినా శివలింగం ఆకారంలో ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా అది లింగదొండ కాయ లేదా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కొన్ని కాయలు కూడా ఆ ఆకారంలో ఉన్నప్పటికీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఇలా ఉంటుంది. ఈ లింగదొండ గింజల్ని సేకరించి సుమారుగా ఒక 50 గ్రాములు సేకరించినా సరిపోతుంది. అన్ని ప్రాంతాలు అవైలబుల్ గా ఉండకపోవచ్చు, బట్ ప్రయత్నించండి, దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో సీజనల్ గానే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇలా సేకరించుకొని పెట్టుకొని రోజు 1-2 తిన్నా మంచిదే. లేదా ఒక 50 గ్రాముల సుమారుగా ఒక 50 గ్రాముల ఈ లింగదొండ గింజలు తీసుకొని దానిని సుమారుగా 200 ml నువ్వుల నూనె, గుర్తుపెట్టుకోండి, 200 ml నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, అంటే నేను చెప్పిన మోతాదు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా 50 గ్రామ్స్ ఈ లింగదొండ గింజలకు 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేసి నిదానంగా మరగనివ్వాలి. ఆ గింజలన్నీ నలుపు అవుతాయి. అయిన తర్వాత వడబోసుకొని ఆ గింజల్ని పడేసేయచ్చు. ఈ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు 1 లేదా 2 చెంచాల మోతాదులో ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా వేసుకొని అంగం మీద రాసి ఒకే డైరెక్షన్లో అంగాన్ని ఇలా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఒక పావు గంట వచ్చి సుమారుగా 1/2 అవర్గా నిదానంగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా, గట్టిగా కాకుండా, మెత్తగా కాకుండా మీడియంగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల్లోనే అంగ పరిమాణం పెరగడాన్ని మీరు ఈజీగా గమనించవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మీరు అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. ప్రతి చిట్కా కూడా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి కొంతమందికి చూడండి, కొంతమందికి లింగదొండ అందుబాటులో ఉండొచ్చు, సిటీలో ఉంటారు, హైదరాబాద్, బెంగళూరు ఉంటే మాకు ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుబాటులో ఉన్న వాటితో చేసుకోవడం కోసమే ఈ చిట్కాలు అనేది అన్ని రకాల చిట్కాలు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి అందుబాటులో లేకున్నా, చేసుకోవడం రిస్కీగా అనిపించినా, మేము కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఆయిల్ని తయారు చేయడం జరిగింది. సో తొందరలోనే దీన్ని గవర్నమెంట్ ఆమోదంతో మార్కెట్లో తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో దీన్ని సుమారుగా 18 రకాల మూలికలతోటి మేము తయారు చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న
మా యొక్క అడ్రస్ కానీ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా ఈ ఆయిల్ని తెప్పించుకొని మీరు 4 months కంటిన్యూగా వాడుకున్నట్లయితే అంగ పరిమాణం అనేది ఖచ్చితంగా పెరగడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు ఫోన్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఎంతో మంది కూడా దీనివల్ల రిజల్ట్ పొందడం జరిగింది. ఎంతో మంది కూడా కామెంట్స్ లో కూడా పెడుతున్నారు, మంచి యూజ్ అవుతుంది, చక్కగా ఇంప్రూవ్ అయిందని, కొంతమంది లావ్ అయిందని, కొంతమంది 1 inch 2 inch ఇంప్రూవ్ అయింది, చాలా మంది కూడా కామెంట్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా యొక్క ఫార్ములా అనేది ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు మీరు కూడా ఇలాంటి ఫార్ములా అంటే ప్రాబ్లమ్స్ తో కనుక ఒకవేళ ఫీల్ అవుతూ ఇంకా పెంచుకోవాలి అంగ పరిమాణం అనుకున్నట్లయితే తప్పకుండా ఈ ఆయిల్ ని మీరు పొంది ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.